ప్రఖ్యాత ఆర్థిక రచయిత రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం రాసిన రాబర్ట్ కియోసాకి తాజాగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులపైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సంక్షోభాలను ముందుగానే హెచ్చరించిన ఆయన 2025 నాటికి పెద్ద స్థాయి ఆర్థిక సంక్షోభం సంభవించబోతోందని స్పష్టం చేశారు. ఇటీవలే ఒక సోషల్ మీడియా పోస్ట్లో కియోసాకి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అందులో 1998, 2008 సంవత్సరాల్లో జరిగిన కీలక ఆర్థిక పరిణామాలను ఉదాహరణగా చూపించారు. 1998లో వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఫండ్ అయిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ అవుట్ చేయగా 2008లో సెంట్రల్ బ్యాంకులు స్వయంగా వాల్ స్ట్రీట్ను కాపాడినట్లుగా గుర్తు చేశారు. అయితే 2025లో సెంట్రల్ బ్యాంకులను ఎవరు కాపాడతారని ఆయన ప్రశ్నించారు. ఇతర దేశాలే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు రాబర్ట్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిక్షిప్త సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. దీని మూలాలను విశ్లేషిస్తూ 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తీసుకున్న నిర్ణయం అంటే అమెరికన్ డాలర్ను బంగారు ప్రమాణం నుంచి తొలగించడం ఈ సిస్టంలో భద్రతా లేమికి కారణమైందని విమర్శించారు. అప్పటి నుంచి డబ్బు అప్రతిబంధంగా ముద్రించబడుతూ వస్తోందని, ఇది భవిష్యత్తులో సంక్షోభాలకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంక్షోభం గతంలోని సమస్యను పరిష్కరించకపోవడం వల్లే మరింత పెద్దదిగా మారుతుందని, ప్రస్తుతం అమెరికాలో ఉన్న 1.6 ట్రిలియన్ స్టూడెంట్ లోన్ సమస్యను కూడా దీనిలో భాగంగా పేర్కొన్నారు. సంపదను కాపాడుకోవడానికి సాంప్రదాయ మార్గాలైన పొదుపు, బ్యాంకింగ్ విధానాలు వదిలి బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి సంపదను భద్రత కలిగించే మార్గాలను ఆశ్రయించాలనేది రాబర్ట్ ఉద్దేశం. డబ్బును పొదుపు చేయడం ద్వారా కాకుండా విలువలు నిలబెట్టే ఆస్తులను సంపాదించడం ద్వారానే వచ్చే ఆర్థిక తుఫానుల నుంచి బయటపడగలమని ఆయన హెచ్చరించారు. పొదుపు చేసేవారు ఓడిపోతారు, ధనవంతులు డబ్బు కోసం పని చేయరు అనే తత్వాన్ని ఆయన మళ్ళీ గుర్తు చేశారు. 2012లో రిచ్ డాడ్స్ ప్రాఫెసీ పుస్తకంలో చెప్పిన విధంగా క్రాష్ ప్రారంభమైందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ఆస్తులను సంపాదించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.